వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారు రూట్ మారుస్తున్నారా? అంటే ఇప్పటివరకు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు వీటన్నిటిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఎన్నికల కమిషన్ అనేక మంది అధికారులను మార్చింది గానీ చీఫ్ సెక్రటరీని మార్చలేదు. డీజీపీని కూడా మార్చింది అని చెప్పి. బట్ జరిగినటువంటి దాంట్లో ఆయన తప్పిదం ఎంతుంది అంటే, కీ పాయింట్ అంతా కూడా ఆయన దగ్గరే ఉంది. పాలనాధిపతిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను అమలుపరిచేటువంటి తీరు ఇదంతా ఆయన దగ్గర నుంచే ఉంటుంది కాబట్టి, ఇప్పటివరకు జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా అంటే, ఒక రకంగా మొత్తం ఎన్నికల సంఘం గావచ్చు, వ్యవస్థలన్నీ కూడా ఇంకా స్టిల్ జగన్మోహన్ రెడ్డి హ్యాండ్‌లోనే ఉన్నాయి. వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి అనేటువంటి ఒక ఫీల్ అయితే చాలా బయటకొస్తుంది. మరొక పక్క ఓటమి కన్ఫర్మ్ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉండడంతో అటు అధికారుల్లో కూడా కాస్త వణుకనేది మొదలైంది. అట్ ద సేమ్ టైమ్ రెడ్ బుక్ అనేది కూడా చాలా స్పష్టంగా వాళ్ళ మైండ్‌లో మెదులుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఎవరైతే ఇబ్బంది పెట్టారో కావాలని, వాళ్ళ పేర్లన్నీ కూడా రెడ్ బుక్‌లో ఉండడం, తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకుంటారో ఏంటో తెలియక మొత్తం అధికార గణం అంతా కూడా కూటమి వైపు మొగ్గు చూపాలనేటువంటి ప్రయత్నం. ఒక పక్కన పవన్ కళ్యాణ్ ప్రాపకం కోసం ప్రయత్నిస్తుండడం, చంద్రబాబు నాయుడు గారి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తుండడం చేస్తున్నారు. ఇదే కోవలో ప్రస్తుత చీఫ్ సెక్రటరీ అయినటువంటి కేఎస్ జవహర్ రెడ్డి కూడా ఇన్ని వివాదాల మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా కలవాలి, ఆయన్ని కలిసి మాట్లాడాలి అని చెప్పి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అనేది తెలుస్తోంది. సార్ ఒక్క అపాయింట్‌మెంట్ ఇస్తే నేను కలుస్తాను వారిని అనేటువంటిదే వారి దగ్గర నుంచి వెళ్తోంది అని తెలుగుదేశం పార్టీలో చాలామంది అంటున్నటువంటి విషయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంటర్‌టైన్ చేయట్లేదు అనేది తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఎలాగైనా సరే అపాయింట్‌మెంట్ తెచ్చుకోవాలి, ఎలాగైనా సరే కలవాలి అని చెప్పి దాదాపుగా ఒక వారం, 10 రోజుల నుంచి కూడా ఆహ్, ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. దీనికి చాలా గట్టిగా సహకరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ నేతగా ఉన్నటువంటి ఒకాయన, ఓ పెద్దాయన లాబియింగ్ గూడా చేస్తున్నారు. అలాగే ఒక ఇద్దరు బడా కాంట్రాక్టర్లు కూడా చంద్రబాబు నాయుడు గారితోటి జవహర్ రెడ్డి మీటింగ్ ఫిక్స్ చేయాలి ఎలాగైనా అనేటువంటి ఒక కార్యాచరణ కోసం పూనుకొని తిరుగుతున్నారు అనేది తెలుస్తోంది. సో, ఎన్ని సార్లు సంప్రదించినా, ఏం చేసినా గాని చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎంటర్‌టైన్ చేయడం లేదు అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో, ఎందుకు జవహర్ రెడ్డి కలిస్తే ఏమవుతుంది? ఏం జెప్తారు అంటే, జవహర్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్ అయ్యా దయచేసి ఇప్పటివరకు జరిగినటువంటి దాంట్లో నా తప్పిదమేమీ లేదు అని చెప్పుకునేటువంటి అవకాశం తప్పితే ఇంకోటి లేదు. బట్ ఎవరు నమ్మేటువంటి పరిస్థితి కూడా లేదు అనేది వాస్తవం. సో, కూటమి అభ్యర్థుల దగ్గర ఎలాగైనా మెప్పు పొందాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు పొంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఇప్పటివరకు జరిగినటువంటి అవకతవకలు కావచ్చు. అంటే చీఫ్ సెక్రటరీగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని ఆహ్, దీనికి సంబంధించినటువంటి వివరాలు అందించి, అయ్యా దీంట్లో ఇది చేయాలి, ఇదని చెప్పినా పట్టించుకోకుండా, అలాగే అన్యాయం జరుగుతోంది ఇదేంటో చూడండి అని చెప్పినా కూడా వినకుండా, పోస్టింగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి వాళ్ళు కావాలి అనే రీతిలోనే మొత్తం అన్నీ కూడా ఈయన చక్కబెట్టడం అనేది జరిగిందని చాలామంది అంటున్నారు. సో, ఇప్పుడు కూడా ఈ ఎన్నికలకి సంబంధించి కూడా మొత్తం పోలీస్ వ్యవస్థను గాని, మిగతా అధికార గణాన్ని గాని శాసిస్తూ ఆయనకి నచ్చినట్టుగానే చేస్తూ వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుగుణంగానే చేసుకుంటూ వచ్చారు అనేటువంటిది చెప్తున్నటువంటి విషయం. సో, ఈ నేపథ్యంలో రెడ్ బుక్‌లో జవహర్ రెడ్డి పేరు ఉంది అని చాలామంది అంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి మరో నెల 10 రోజుల్లో ఆయన రిటైర్ అయిపోతారు. అది కూడా తెలుసు. సో, బిఫోర్ దట్ రిటైర్మెంట్ వరకు ప్రశాంతంగా ఉంటే చాలురా నాయన తర్వాత ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని చెప్పి ఆయన ఆలోచనగా కనిపిస్తుందంటున్నారు. సో, ఏ విధంగానైనా సరే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్‌మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్లి, "అయ్యా! ఇది జరిగింది, ఇలా ఉంది" అంటే, "నేను ఇవన్నీ ఎంటర్‌టైన్ చెయ్యను" అనేది ఆయన దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాధానం అని చెప్తున్నారు. మరి జవహర్ రెడ్డి గారి ప్రయత్నం ఫలిస్తుందా? మరి ఆ సదరు తెలుగుదేశం పార్టీ నేత ఎవరైతే ఉన్నారో ఇన్నాళ్ళు పార్టీకి ఎన్ని ఇబ్బందుల పాలైంది, ఏం జరిగింది, చీఫ్ సెక్రటరీగా ఉండి ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, వేటికి వత్తాసు పలికారు, ఇవన్నీ తెలిసి కూడా ఆయన తరఫున లాబియింగ్ చేస్తున్నారు అంటే, మరి దాని వెనకాల ఏమన్నా కుల కోణాలు లాంటివేమన్నా ఉన్నాయా? లేదు స్నేహితులు లాంటివేమన్నా ఉన్నాయా? లేదు ఒకే జిల్లా అనేటువంటివేమన్నా ఉన్నాయా? ఒకే ప్రాంతం అనేటువంటివేమన్నా ఉన్నాయా? అలాగే కాంట్రాక్టర్లు, ఇద్దరు బడా కాంట్రాక్టర్లు లాబియింగ్ చేస్తున్నారు అని జెప్పి. ఎవరా బడా కాంట్రాక్టర్లు ఎవరు? దేనికోసం ఈ లాబియింగ్ చేస్తున్నారు? జవహర్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది? వీళ్ళకి ఏముంది? తద్వారా ఏం ఒరగబోతోంది? అనేటువంటి అనేక అనుమానాలు గూడా బయటకొస్తున్నాయి. సో, ఆ కాంట్రాక్టర్లకి కాస్త ఘాటుగానే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పనులు మీరు ఇంకెక్కడన్నా బెట్టుకోండి. దయచేసి మాట్లాడొద్దు అని చెప్పినట్టుగా గూడా తెలుస్తుంది. బట్ ఆ సీనియర్ నేతకి మాత్రం ఆయన మౌనమే సమాధానంగా ఉంది. అంటే బావుండదేమో అన్నట్టుగానే మౌనాన్ని అర్థం జేసుకోవాలి
అనేటట్టుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఉందనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. సో, జవహర్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పాను. దాదాపు 6 ఐపీఎస్ ఆఫీసర్లు ఒకసారి, తర్వాత ఒక 7 ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికెళ్ళి, "అయ్యా ఇక్కడ దాకా తీసుకున్న నిర్ణయాలన్నీ నేను తీసుకున్న నిర్ణయాలు కాదు. మొత్తం అంతా పైనిచ్చినటువంటి వాళ్ళ నిర్ణయాలు మాత్రమే అమలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మాకు కూడా కుటుంబాలు అనేవి ఉన్నాయి. డైరెక్ట్‌గా మా కుటుంబాల జోలికే వస్తామని చెప్పి బెదిరింపుల పాలు చేస్తూ ఉంటే, పవర్‌లో ఉండి కూడా మేమేం చేయలేకపోతున్నాము" అంటే, సరే చూద్దాంలెండి కంగారు పడకండి అనేది ఆయన ఇచ్చినటువంటి ఒక అభయంగా ఆ రోజు చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి కేఎస్ జవహర్ రెడ్డి కూడా అదే అభయం కోరుకుంటున్నారేమో అనేటువంటిది చాలా మందికొస్తున్నటువంటి అనుమానం. సో, ఆయనకి ఆ భయం, అభయం 2 అవసరం లేదు. ఆయన తప్పు చేస్తే తప్పుకు శిక్ష ఉంటుంది. తప్పు చేయకపోతే హ్యాపీగా రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోవచ్చు అనేది మిగతా వాళ్ళు అంటున్నటువంటి అభిప్రాయం. సో, మీరేమనుకుంటున్నారు? జవహర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి చేస్తున్న ప్రయత్నాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.